హాయ్, నా పేరు పెన్సిల్. ఏంటి ఎలా చూస్తున్నారు? నేను మాట్లాడుతున్నానా? నేను మీకు ఈరోజు కథ చెప్పడానికి వచ్చిన. మంచి లవ్ స్టోరీ చెప్పబోతున్నా. కానీ అది మామూలుగా ఉండే లవ్ స్టోరీ కాదు. మీలాంటి మనుషుల మధ్య జరిగే కథ అస్సలు కాదు. ఇది నా ఫ్రెండ్ స్టోరీ. ఒక పెన్, ఒక బుక్. ఏంటి పెన్ను బుక్ లవ్ స్టోరీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? చూడండి, మీకే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ రా. వీడు ఇంకా లేవలేదనుకుంటా. సరేలే, నాకు అలవాటే కదా, వెయిట్ చేద్దాం. వీడేంటి ఈరోజు ఇంత ఎర్లీగా లేచాడు? ఒరే సైకోగా, బంగారం లాంటి నిద్రను చెడగొట్టావు కదరా. గుడ్ మార్నింగ్ పాప. ఎప్పుడు లేచావు? నేను ఎప్పుడో లేచా, తమరు నిద్రలో బిజీగా ఉన్నప్పుడు. అది కాదురా, ఆ సైకోగాడు నైట్ 12 వరకు రాస్తూనే ఉన్నాడు. దానివల్ల పడుకునే వరకు లేట్ అయింది. సరేలే, నేను నీకు ఒక్కదాన్నే ఉన్నానా ఏంటి? నాకు అలవాటే కదా, కొత్తగా ఏం జరిగింది? ఏంటి పాప అమ్మాయిలా కలుగుతావు? ఓ సారీ, మీరంతా అదే కేటగిరీ కదా. సర్లే, ఇంకెప్పుడు అలా కానివ్వను. రే, నీకు చాలాసార్లు చెప్పిన ఈ మ్యాటర్లో నాకు సజెషన్స్ ఇవ్వకని. ఏంట్రా వాడు అలా అరుస్తున్నాడు? ఏమో పాప, నిన్న ఏదో విషయంలో వాళ్ళ ఫ్రెండ్తో డిస్కషన్ అయ్యింది. నేనే సరిగ్గా పట్టించుకోలేదు. నీకేంట్రా బాబు, అన్నీ తిరుగుతావు. వాడు వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. నో రే సైకోగా, నా బంగారాన్ని అలా మూస్తావేంట్రా? నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుకోవాలి? రే 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 మార్నింగ్ నుండి నేను చాలా మిస్ అయ్యా తెలుసా పాప? నువ్వే కాదు, నేను కూడా అయ్యాను. ఈ సైకో గాడి వల్ల మనకి ప్రైవసీ లేకుండా పోతుంది. అయినా వీడేంటి ఎప్పుడు ఆ రూమ్లోనే చేస్తాడు? ఏమోరా, నాకు కూడా ఆ రూమ్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ మనం ఎప్పుడూ వెళ్ళలేదుగా. అవునవును. ఏంట్రా ఆ నవ్వు? హలో. Please note down your tracking ID, sir. యా వెయిట్ ఐ విల్ నోట్ ఇట్ డౌన్. యా వెయిట్. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ రా. చాలా రోజుల తర్వాత బాగా నిద్ర పట్టింది తెలుసా పాప? అవునా? ఎందుకురా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత నిన్ను హగ్ చేసుకొని పడుకున్నా కదా. ఆపరా బాబు, నువ్వు నీ ఏషాలు. నాకు ఇంకా అలానే ఉండాలని ఉంది, కానీ మన సైకోగాడే
వచ్చి లేపేశాడు. మరి మాకు లేదేంట్రా? ఆపింకా. వీడి రోజు నన్ను బయటికి తీసుకెళ్లేలా ఉన్నాడు పాప. ఇక్కడున్నా. బాయ్ పాపా. వస్తున్నా. వీడేంటి ఏదేదో రాస్తున్నాడు, చింపుతున్నాడు? పాపం వాడు ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. వాడికేం బాధరా? ఏదో అమ్మాయి గురించి అనుకుంటా. ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంటే విన్నా. వాడికి అలానే కావాలే, మనల్ని ఎప్పుడూ దూరం చేస్తూనే ఉంటాడు. ఏ పాపం వాడిని అలా అనకు పాపా. వామ్మో, వాడి మీద అంత ప్రేమ వస్తుందేంట్రా నీకు? ప్రేమ కాదే, బాధ. ఆ అంత బాధ ఏముందిరా? అసలు ఏమైందంటే, ఏరా మొన్నటి నుండి కాల్ చేస్తుంటే ఏ రోజు అర కుదిరింది నీకు? ఎంతవరకు వచ్చింది నీ ప్రేమలేఖ ప్రయాణం? అదా అవుతుందిరా. ఏమవుతుందో ఏమో, ఆ పిల్ల వీసా ఇంటర్కి వెళ్ళిందంట, తెలుసా? రే, రాయడానికి ఏదో ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ అవ్వడం లేదురా. అందుకే డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయి. ఇంకా ఏ కాలంలో ఉన్నావురా లవ్ లెటర్ రాయాలి, అమ్మాయి ఫీల్ అవ్వాలని? నువ్వు పని చేయి, వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేయి. నీకు తెలుసు కదరా తనకు పోయిటిక్గా ఉండేవాళ్ళంటే ఇష్టమని. అలా అని నువ్వు పోయేట్ అయిపోతావా? రే, నేను పోయేట్ అయితే అనడం లేదు, నాకున్న లవ్ని లెటర్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావో ఏమో. అయినా నువ్వేంట్రా ఎప్పుడు చూడు లైట్ చేయకుండా సిగరెట్ తాగుతావు? ఇదా ఫీల్ కోసం రా. ఏం యూజ్ లేకుండా ఫీల్ కోసం నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు తన మీద ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా నేను తను ఫీల్ అయ్యేలా ఒక్క లెటర్ రాయలేనా? ఏమోరా బాబు, నువ్వు నీ డైలాగులు నాకేం అర్థం కావు. ఇక్కడ ఉంటే నన్ను కూడా నీలా తయారు చేసేలా ఉన్నావు. అలాగే వస్తున్నప్పుడు బుక్ స్టాల్కి కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఒక్కొక్క బుక్ కత్తిలాగా ఉన్నాయి అసలు. నేను నీతో పాటే వచ్చా కదా, కానీ నాకు ఇవన్నీ తెలీవు. నీకెందుకు తెలిస్తే? నువ్వు బ్యాగ్ లోపల ఉన్నావు, నేనంటే పాకెట్లో బయట ఫ్రీగా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. అంతేలే, మేమెప్పటికీ ఒక పంజరంలో బందీగా ఉండాల్సిందే. బయటికొచ్చి ప్రపంచాన్ని చూసే స్వేచ్ఛ ఎప్పటికీ రాదు, అది వస్తువులైనా అమ్మాయిలైనా. ఏంటి పాప అలా అంటావు? ఏమైంది ఇప్పుడు? నిన్నేం వండడం లేదు, నిజం చెప్తున్నా అంతే. రాతిరేమో నేను నా జాతరే నువ్వు మోత మోగిపోయే మాయ చేసినావే కంటి పాప నువ్వు
కాపలా నేను పాపలా నీకే జోల పడతానే నిన్న మొన్నలోనా నీతో నేనేనా నాకు భయమైతుంది పాప. ఎందుకురా? వాడిని పేజీస్ అన్నీ చింపేస్తున్నాడు. పేజీస్ అన్నీ చింపేస్తే నువ్వు ఉండవు కదా, అప్పుడు నేను నిన్ను మిస్ అవుతా. ఫీల్ అవ్వకలే, నాకన్నా ముందు నువ్వే పోతావు. నీ ఇంకు చూసుకున్నావా ఎంతుందో? వీడికి ఏమైనా అయితే గానీ మనం బతికేలాలేము. హలో 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 ఉన్నావారా? హలో 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 ఇప్పుడు చెప్పరా. రే, కీర్తికి వీసా కన్ఫర్మ్ అయిందంట తెలుసా? ఇప్పటికైనా పెన్నును బుక్ని పక్కన పెట్టి లైఫ్లో ఏదో ఒకటి చేయరా. లేదురా, ఈరోజు ఎలా అని రాసా, నీతో వదిలే కానీ వదిలే. ఎలా అని రాసా రాసా రాసా. రే, ఎందుకురా నువ్వుండి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి 2 నెలల నుంచి భయపడుతూ 3 అక్షరాలు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఇలానే భయపడుతూ ఏం చెప్పలేకపోతే రేపు నువ్వు పోయాక మోయడానికి ఆ నలుగురు కూడా ఎవరు రారా. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు? నేను అదే చూస్తున్నా, వీడి రూమ్లో ఇంత బాధ ఉందా అని. వాడి కోసమైనా మనం ఏదోటి చెయ్యాలరా. మనమేం చేస్తాం పాప, ఒకరు మనల్ని కలిపితే గాని కలవలేని జీవితాలు మనవి. మనం అనుకుంటే ఏమైనా చేస్తాం. అయినా ఉన్నవే 2 పేజీలు, నేను కూడా ఎక్కువ రోజులు ఉండలేను. అలాంటిది ఇప్పుడు ఎందుకు చెప్పి ఇవన్నీ? ఈ కాలంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. అలాంటిది వాడి వల్ల మనకి 2 నెలలు దొరికింది. దానికి పే ఆఫ్లా అయినా వాడికి మనం ఈ లెటర్ రాయాలి. నువ్వేమంటున్నావు పాప? నేను వాడిని అలా చూడలేకపోతున్నారా. మనం చచ్చైనా వాడి ప్రేమని బతికిద్దాం. అదెలా? తెలీదు. నిన్ను చూసిన క్షణం
నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయా. మాట ఆగిపోయింది, ఆలోచనలు ఆగిపోయాయి. నిన్ను చూస్తూనే ఉన్నాను. ఆ క్షణంలో నన్ను నేనే మర్చిపోయా. నువ్వు రాకముందు జస్ట్ నేను బ్రతికేవాడిని, కానీ నువ్వు వచ్చాకే నిజంగా బ్రతకడం స్టార్ట్ అయింది. నువ్వు రాకముందు నా జీవితం ఒక ప్రాణం లేని పుస్తకం, పేజీలు ఉన్నా కథ లేదు. కానీ నువ్వు వచ్చాకే ఆ పేజీలన్నీ కవితలైపోయాయి. నువ్వు నాతో మాట్లాడని రోజు రాత్రి నిద్రే రాదు. అదేంటో నువ్వు మాట్లాడిన రోజు కూడా సరిగా నిద్ర రాదు. ప్రేమ అంటే బలహీనత అనుకునే నేను నిన్ను చూశాకే నా బలమేంటో తెలుసుకున్నాను. ఇది చెప్పలేని బాధ, చెప్పలేని భయం, చెప్పలేని ఆశ. ఇదే నా వీక్ పాయింట్ అండ్ ఇదే నా స్ట్రాంగ్ పాయింట్ కూడా. కానీ ఒక మాట అయితే స్ట్రాంగ్గా చెప్పగలను, నువ్వే నా ఎవ్రీథింగ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ నథింగ్ టు యూ, యు ఆర్ మై ఎవ్రీథింగ్. చుక్కలాంటి రూపం చందమామ నువ్వే, పక్కనొచ్చి వాలే వెన్నెలమ్మవే, దిక్కులన్నీ దాటి డక్కునొచ్చి వాల రెక్కలొచ్చినట్టు ఏమిటో ఈ మాయ. వయ్యారి వయ్యారి వయ్యారే, నేను అయ్యాను ఇక తయారే. హే పాపా, గుడ్ మార్నింగ్. ఏంట్రా నువ్వు కూడా వచ్చావా? మరి నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు పాపా? ఏడ్చావులే. సరే కానీ ఇప్పుడు హ్యాపీయేనా? నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు కలిశారు కదా? హ్యాపీయేరా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు. నేను కూడా హ్యాపీయే, కానీ హా, కానీ ఏంట్రా? మన లవ్ని సాక్రిఫైస్ చేసాం కదా, అదొక్కటే బాధ. అలా అనుకోకురా, ఇప్పుడైనా కలిసాం కదా. కానీ ఎక్కువ రోజులు ఉండం కదా. అవన్నీ ఆలోచించకు, ఉన్నంతసేపు హ్యాపీగా ఉందాం. అంతే అంటావా? హా, అంతే మరి. చూశారు కదా, ఇది వాళ్ళ కథ. వాళ్ళు కలవలేని జీవితాలైనా ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళని కలిపారు. కొన్ని ప్రేమలు కలవడం కోసం కాదు, మరికొన్ని కలపడం కోసం కూడా పుడతాయి. మీ లైఫ్లో కూడా మీ మనసులో నిజమైన ప్రేమ సంకల్పం ఉంటే మీరు అనుకున్న దానికోసం ట్రై చేస్తూనే ఉండండి. ఎందుకంటే మీ ఎఫర్ట్లో నిజం ఉంటే ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రోజు మీ పక్కన నిలబడుతుంది.